Hello foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. And నేను ఈరోజు చూపించేస్తుంది గోంగూర చికెన్. అంటే చాలా ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ అండ్ యాజ్ యూజువల్ గోంగూర, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, అట్లనే మసాలా. మీరు చికెన్ మసాలా వేస్తే చికెన్ మసాలా, అది వేయను అనుకున్న వాళ్ళు నేను ఒక మసాలా చెప్తాను ఎట్ ద ఎండ్లో, ఆ మసాలా వేస్తే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. యాజ్ యూజువల్ ఆయిల్, ఇవన్నీ. సో ఫస్ట్గా మనం గోంగూరని సెపరేట్గా విజిల్ పెట్టించేయాలి. అట్లా అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. సో చికెన్తో పాటు గోంగూర మాత్రం కుక్ చేయొద్దు. ఒక 2 విజిల్ సరిపోతాయి. జస్ట్ గోంగూర మాత్రం తీసుకొని దాంట్లో 3 to 4 cups వాటర్ యాడ్ చేసుకోండి. కుక్కర్ పట్టే వాళ్ళైతే, అదే కుక్కర్ కాకపోతే జస్ట్ 10 minutes నార్మల్గా కూడా మీరు 1 glass ఆఫ్ వాటర్ వేసి కూడా బాయిల్ చేయొచ్చు. యాక్చువల్లీ చాలా ఈజీ. యాక్చువల్లీ చికెన్ కర్రీ చేసినట్టే ఉంటుంది, ఇది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే దానికి దీనికి. సో అట్లానే సిమిలర్గా మనం పక్కనే మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ కూడా పెట్టేద్దాం. అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, లేదా బయటైనా మినిమం ఒక 1/2 hour అయినా పెట్టుకోండి పక్కన. సో బాగుంటుంది అప్పుడు. ఇందులో చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ యాడ్ చేసి ఫుల్గా మొత్తం ముక్కలకి చిల్లీ పౌడర్ మొత్తం పట్టేసేలాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న 1/2 kg చికెన్ కాబట్టి 3 onions అనేవి మోస్ట్లీ సరిపోతుంది. సో మీకు కనుక కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 3 to 4 onions తీసుకోవచ్చు. సో ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో, ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కుకింగ్లో ఉంటారో వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా నేను ఇంత కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నా. బికాజ్ ఆనియన్స్ యూస్ చేయడం ఎంత, ఇవన్నీ ఎవరికైనా తెలుసు కదా అనుకుంటారేమో. సో ద మెయిన్ రీజన్ అదే యాక్చువల్లీ. సో అందుకే బిగినర్స్కి ఈజీగా చేసుకునేలా చెప్తున్నా. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్. సో 3 onions సరిపోతుంది విత్ 1/2 kg చికెన్కి. అండ్ 1 కట్ట గోంగూర తీసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది టేస్ట్. అండ్ మీకు కనుక కొంచెం పులుపు అది ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేయండి. అట్లీస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అది ఫ్రై చేసుకుంటూ ఉండండి. సో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. సో నేను 1 spoon ఇక్కడ యాడ్ చేసిన. సో అట్ ద ఎండ్లో నేను మళ్ళీ యాడ్ చేసుకున్నా. సో అట్లనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. సో ఎప్పుడైనా కూడా ఫ్రెష్దే తీసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ మీకు. ఈవెన్ ఏ నాన్ వెజ్కైనా కూడా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్, స్టోర్ది కాకుండా. సో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునే చికెన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో చికెన్ పీసెస్లో ప్రెజెంట్ మీరు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. జస్ట్ చికెన్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత అట్లా పెట్టేసేయండి, క్లోజ్ చేసేయండి లిడ్. ఇంకేం యాడ్ చేయొద్దు ప్రెజెంట్ అయితే, ఎందుకంటే చికెన్లోనే వాటర్ అనేది పైకి వస్తుంది. సో డోంట్ యాడ్ ఎనీ వాటర్. సో తర్వాత మీకు కనుక గ్రేవీ ఇంకా కావాలి అనుకుంటే చిల్లీ పౌడర్ వేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ గోంగూరని బాయిల్ చేసినాం కదా 2 విజిల్స్తో. ఆ వచ్చిన గోంగూరలో ఉన్న మొత్తం వాటర్ కూడా ఫిల్టర్ చేసేయాలి. మీ దగ్గర క్లాత్ ఉంటాయి, క్లాత్ ఇట్లా ఏదైనా ఫిల్టర్ది ఉంటాయి, ఏదో ఒక దాని నుంచి డ్రైన్ చేసేయాలి మొత్తం వాటర్. ఓన్లీ గోంగూర పేస్ట్ కింద అయిపోతుంది, అది మాత్రం తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక మసాలా చెప్తాను కదా చికెన్లోకి యాడ్ చేసుకోవడానికి. దానికి మనం ధనియాలు, జీలకర్ర, జాపత్రి ఉంటాయి కదా, జీరా, గసగసాలు, మొత్తం వీటన్నిటిని తీసుకుని ఫ్రెష్గా మనం మిక్సీ పట్టుకుంటే పౌడర్ సూపర్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఏవైతే మనకి మసాలా ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటిని యాడ్ చేసి ఇట్లా గ్రైండ్ పౌడర్ కింద చేసుకుని ఈ పౌడర్ని మనం గోంగూర కూడా యాడ్ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్లో లాస్ట్లో చేయాలి. అని ఇప్పుడైతే చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి, మీ యొక్క ఎట్లా స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 spoons యాడ్ చేస్తున్నా, ఇక్కడ సరిపోయింది మోస్ట్లీ. సో ఇక్కడ నేను 1/2 glass ఉంది కదా, ఈ కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు చికెన్లో వచ్చిన గ్రేవీ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నా. సో అందుకే 1/2 cup వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో మీకు కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదా స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు చూసారా చికెన్ ఎట్లా బాయిల్ అవుతుందో. సో ఇలా అవ్వాలి. ఇలా అయిన ఒక 5 minutesకి మీరు ముందు ఏదైతే పెట్టుకున్నారో గోంగూర పేస్ట్ దాన్ని యాడ్ చేస్తాము. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సో మొత్తం పీసెస్ అన్నిటికీ కూడా గోంగూర పట్టేలాగా మిక్స్ చేయాలి.
సూపర్ ఉంటుంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎక్కువ గోంగూర చికెన్ ఎప్పుడు తినలేదు. నార్మల్ చికెన్ కర్రీని ఎక్కువ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తా. ఫస్ట్ టైం ట్రై చేస్తా. యాక్చువల్లీ గోంగూర మటన్ కూడా ఫస్ట్ టైమే, లాస్ట్ టైం చూపించా కదా వీడియో, ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తా. సో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో దీని తర్వాత మనం ఏదైతే ముందు ఆల్రెడీ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నామో, ఇది బాయిల్ అయిన ఒక 5 మినిట్స్కి అది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. సో చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా, మనం కర్రీ పాయింట్స్లో అక్కడ తెచ్చుకుంటే ఎట్లా ఉంటుంది మనకి కర్రీ, సేమ్ అదేలా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. బట్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. And thank you so much for watching this video, entire video. Thank you. And our channel hit 1k subscribers, each and everyone. Thank you so much. And please support me like this only. Thank you.